అండి గత 20 రోజుల నుంచి మన ఛానల్‌లో ఎటువంటి వీడియోస్ లేవనమాట. ఎందువల్లంటే కొద్దిగా ప్రాజెక్ట్ పని మీద అయితే బయట తిరుగుతున్నాము. ఆ ప్రాజెక్ట్ గురించి నేను మీకు తర్వాత చెప్తాను. చెప్పడానికి ఏముంది గానీ మీతో చెప్పడానికి ఇప్పుడు మామూలుగా నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ దాని తాలూకు స్కీమ్ ఉంది కదా! సెంట్రల్ గవర్నమెంట్‌ది. అంటే గొర్రెలు, మేకలు ఇవన్నీ కూడా పెంచుతూ ఉంటారు. అంటే ఒక పౌల్ట్రీ ఫార్మ్ లాగనమాట. దానికి ఒక ప్రాజెక్టు మా బంధువులు, రిలేటివ్స్ పెడతానంటే వాటి పని మీద మనం తిరుగుతున్నాం అనమాట. ఆన్‌లైన్‌లో అప్లై చేయడం అనేది చాలా సింపులే ఇది. కాకపోతే ప్రాజెక్ట్ రిపోర్టు తయారు చేయడం అనేది చాలా కష్టం అనమాట. ఆ వర్క్ మీద మేము కొద్దిగా బిజీగా ఉండటం వల్ల కొద్దిగా లేట్ అయితే అయింది. నెక్స్ట్ వీక్ నుంచి మీకు డైలీగా వీడియోస్ అయితే వస్తాయి. ఫాలో అవుతూ ఉండండి. నెక్స్ట్ మీకు ఆ నేషనల్ లైవ్ స్టాక్ మీద ఎవరికైనా పెట్టాలనే ఇంట్రెస్ట్ ఎవరికైనా ఉంటే కనుక నేను వీడియో అయితే పోస్ట్ చేస్తాను. దాని గురించి ఒక వీడియో అయితే చేస్తాను. మంచి సబ్సిడీ వస్తుంది అనమాట అందులోని. అప్ టు 30 lakhs నుంచి 50 lakhs వరకు సబ్సిడీ వస్తుంది అందులో. మనకి ఆ లైవ్ స్టాక్ మిషన్లో సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అది. వీడియో అయితే చేస్తాను. ఒకవేళ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ప్రొసీడ్ అవ్వండి. సరే, ఈరోజు టాపిక్ ఇదైతే కాదు కానీ చాలామంది వాట్సాప్లో మెయిల్ ఇవన్నీ పెడుతూ ఉన్నారు. వచ్చేది మనకి ఏంటంటే వినాయక చవితి కదా, దీనికి పర్మిషన్ ఏ విధంగా తీసుకోవాలనేది. ఈ పర్మిషన్ తీసుకోవాలండి ఖచ్చితంగా. ఎందుకంటే మనకి ఎన్ఓసి అనేది కంపల్సరీగా కావాలన్నమాట. ఎన్ఓసి అంటే మీకు ఒక సర్టిఫికేట్ లాగా అయితే రాదు, ఒక క్యూఆర్ కోడ్ అయితే ఇస్తారు. గత లాస్ట్ ఇయర్లో ఉన్నట్టుగానే అయితే లాస్ట్ ఇయర్లో మనం కూడా ఈ వీడియో చేసాము. సేమ్ లింక్స్ అనమాట, లింక్స్ ఏం మారలేదు. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు తెలంగాణది, ఇది తెలంగాణ పోలీసు తాలూకా పర్మిషన్ తీసుకోవడం అనమాట. నెక్స్ట్ ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. ఈ రెండు లింక్స్ కూడా మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఫస్ట్ నేను ఆంధ్రప్రదేశ్కి అయితే అప్లై చేసి చూపిస్తాను. జస్ట్ ఇక్కడ లింక్ని క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. అప్లై హియర్ అని చెప్పేసి ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకుంటారు. క్లిక్ చేసుకొని మీకు అప్లికెంట్ మొబైల్ నెంబరు అంటే మీరు తీస్తారు కదా, ఈ గణేష్ విగ్రహం తీసిన హెడ్ ఎవరో ఒకరు అయితే ఉంటారు కదా, కమిటీ ఉంటుంది, అందులో ఒకరు హెడ్ అయితే ఉంటారు కదా, వాళ్ళ తాలూకు మొబైల్ నెంబర్ అయితే ఇవ్వండి. ఓటీపీని అయితే ఇవ్వండి. ఇచ్చాక ఇక్కడ ఎంటర్ ద ఓటీపీ అయితే సెండ్ అయింది. నేను వెరిఫై చేస్తాను ఓటీపీ ఇచ్చేసి. మీరు ప్రీవియస్గా ఓటీపీ ఇచ్చి వెరిఫై చేయగానే అప్లికేషన్ ఫామ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ మీకు మొబైల్ నెంబర్ కూడా కనిపిస్తూ ఉంటుంది, అంటే మీరు ఏదైతే ఓటీపీ వచ్చిందో. ఇక్కడ అప్లికెంట్ నేమ్ అయితే రాస్తారు, అంటే ఆ కమిటీకి ఎవరైతే హెడ్ ఉన్నారో వాళ్ళ తాలూకు పేరు అనమాట. నెక్స్ట్ అప్లికెంట్ ఈమెయిల్ ఐడి, తర్వాత అప్లికెంట్ అడ్రస్ ఆధార్లో ఉన్నట్టుగా ఫుల్గా రాయాలి. నెక్స్ట్గా అసోసియేషన్ నేమ్, ఆ కమిటీకి పేరు అయితే పెట్టుకుంటారు కదా, ఆ పేరు అయితే అక్కడ మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్గా ఇన్స్టాలేషన్ ప్లేస్ అని చెప్పేసి అడుగుతున్నారు. వీళ్ళు టెంపుల్లో పెడుతున్నారా, లేదంటే అపార్ట్మెంట్లోనా, లేదంటే ఏదన్నా మున్సిపల్ ల్యాండ్లోనా, లేదంటే ప్రైవేట్గా ఏదైనా ప్లేస్లో పెడుతున్నారా, ఇవన్నీ కూడా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఏమీ లేకపోతే కనుక అదర్స్ అని చెప్పేసి పెట్టేసుకోండి. అక్కడ డోర్ నెంబర్ గట్రా ఏమైనా ఉంటే కనుక ఈ పక్కలో ఈ కాలంలో అయితే రాయండి. నెక్స్ట్ ఆ కాలనీ పేరు ఏమైనా ఉంటే ఇక్కడ రాయండి. నెక్స్ట్ ఏ డిస్ట్రిక్ట్ అనేది ఇక్కడ ఎంచుకోండి. ఓకే, మీరు అక్కడ డిస్ట్రిక్ట్ని ఎంచుకోగానే ఇక్కడ సిటీలు అయితే వస్తాయి అనమాట. ఆ సిటీని కూడా మీరు ఎంచుకోండి. నెక్స్ట్ ఇక్కడ పోలీస్ స్టేషన్ లిమిట్స్ అని చెప్పేసి అడుగుతున్నారు. అక్కడ పోలీస్ స్టేషన్ దగ్గరలో అయితే మీకు కనిపిస్తూ ఉంటుంది, అది కూడా సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక ఆ యొక్క బొమ్మ తాలూకా హైట్ ఇక్కడ ఫీట్లో అయితే రాయాలన్నమాట. ఒకవేళ 6 అడుగులు ఉందనుకోండి, 6 అని చెప్పేసి టైప్ చేయండి. నెక్స్ట్ పెండాల్ తాలూకా హైట్ కూడా రాయాలన్నమాట. ఇది మాత్రం ఫీట్ల లెక్కలో ఉండాలి, ఫీట్లో రాయండి. నెక్స్ట్ ఇక కమిటీ డీటెయిల్స్ అయితే అడుగుతున్నారు అనమాట. ఆ కమిటీకి ఎంతమంది సభ్యులు ఉన్నారు అనేది, అంటే ఒక 5 6 కలిపి ఒకే కమిటీ అయితే ఉంటారు కదా, వాళ్ళ తాలూకు పేర్లన్నీ ఇక్కడ మెన్షన్ చేయాలి. తర్వాత వాళ్ళ యొక్క మొబైల్ నెంబర్లు కూడా ఇక్కడ రాయాలన్నమాట. మొత్తం 5 కూడా రాయాలి. మినిమం 5. ఒక 10 మంది తీసి ఒక బొమ్మను పెట్టారంటే అందులో ఒక 5 మందిని ఖచ్చితంగా ఇక్కడైతే ఎంట్రీ చేయాలి. వాళ్ళ ఫోన్ నెంబర్లు కూడా ఇవ్వాలి. కొద్దిగా కిందకు వస్తే కనుక ఇక్కడ మీకు ఆ బొమ్మని ఎప్పుడు నిమజ్జనం చేస్తున్నారనేది ఆ డేట్ని ఇక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ టైం కూడా మెన్షన్ చేయాలి. నెక్స్ట్ ఏ లొకేషన్లో మీరు నిమజ్జనం చేస్తున్నారు, నెక్స్ట్ ఆ ట్రాన్స్పోర్ట్ వెహికల్ ఏంటి, మినీ ట్రక్కు, క్రెయిన్, ఇవన్నీ కూడా ఇచ్చారనమాట. ఏదైతే అది మీరు సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ సబ్మిట్ అని చెప్పేసి క్లిక్ చేసేస్తారు. క్లిక్ చేసేగానే మీకు ఒక అప్లికేషన్ నెంబర్ అయితే వస్తుంది అనమాట, చూపిస్తాను మీకు. జస్ట్ సబ్మిట్ అని చెప్పేసి క్లిక్ చేశానండి. క్లిక్ చేయగానే మీకు ఇక్కడ మొబైల్ నెంబరు అండ్ మీ యొక్క అప్లికేషన్ ఐడి కూడా వస్తుంది అనమాట. దీన్ని మీరు స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. బ్యాక్ వస్తున్న తర్వాత మళ్ళీ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్ పెట్టాను అన్నాను కదా, ఆ లింక్ని మళ్ళీ మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు అప్లై చేశారు. ఇప్పుడు డౌన్లోడ్ ఎన్ఓసీని అయితే మనం క్యూఆర్ కోడ్ని డౌన్లోడ్ చేసుకోవాలి కాబట్టి 2 ఆప్షన్ అయితే క్లిక్ చేస్తారు. ఇక్కడ మొబైల్ నెంబరు, ఆ కమిటీ తాలూకా హెడ్ ఫోన్ నెంబర్, ఇందాక ఓటీపీ ఇచ్చి లాగిన్ అయ్యారు కదా, ఆ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ అని చెప్పేసి క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇక్కడ కింద స్టేటస్ పెండింగ్లో ఉంటే వెయిట్ చేయండి. ఇక్కడ అప్రూవ్డ్ అని చెప్పేసి రావాలన్నమాట. వచ్చిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్ క్యూఆర్ కోడ్ అని చెప్పేసి ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే మీకు క్యూఆర్ కోడ్ అయితే డౌన్లోడ్ అవుతుంది. ఆ డౌన్లోడ్ అయిన క్యూఆర్ కోడ్ని మీరు ప్రింట్ తీసుకొని మీకు ఎక్కడైతే మండలం
మండపం పెట్టారో ఆ మండపం దగ్గర ఏదో ఒక దగ్గర గోడ దగ్గర లేదంటే అక్కడ ఏదైనా ఒక చెక్క అది ఉంటుంది కదా, దాని మీద అంటించాలన్నమాట. అదే అంతేనండి. ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఎటువంటి ఫీజు కూడా లేదనమాట. గతంలో మనకు ఫీజు అయితే పెట్టారు లాస్ట్ ఇయర్, తర్వాత మళ్ళీ ఇప్పుడు ఫ్రీ అయితే ఉందన్నమాట. ఇంకా 3 రోజుల్లో మనకి స్టార్ట్ అవ్వబోతుంది కదా. ఎవరైనా ఉంటే కనుక అప్లై అయితే చేసుకోండి. చాలామంది గతంలో పర్మిషన్ తీసుకోవాలని చెప్పేసి అడుగుతున్నారండి. ఖచ్చితంగా తీసుకోవాలి, ఎందుకంటే ఈ సౌండ్ పొల్యూషన్, డస్ట్ పొల్యూషన్ ఇవన్నీ కూడా ఉంటాయి కదా. కాబట్టి మనకి గవర్నమెంట్ పెట్టిన రూల్స్ ప్రకారం మనం అయితే ఆన్లైన్లో అప్లై చేసుకొని క్యూఆర్ కోడ్ అనేది కంపల్సరీగా ఉండాలి. వాళ్ళు వచ్చి చెక్ చేసినప్పుడు ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసుకుంటారనమాట. మీరు అప్లికేషన్ పెట్టిన తర్వాత అప్రూవ్డ్ అవడానికి ఒక 24 hours అయితే టైం పడుతుంది, 1 day టైం పడుతుంది. అప్పుడు మాత్రమే మీకు ఈ అప్లికేషన్ స్టేటస్, నెక్స్ట్ మీకు డౌన్లోడ్ క్యూఆర్ కోడ్ అనే ఆప్షన్ అయితే మీకు కనిపిస్తుంది అనమాట. అప్పుడు మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకా ఈ వీడియో మీద ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. అలాగే మన టెలిగ్రామ్ డీల్ ఛానల్లో కూడా యాక్టివ్గా ఉండండి. మంచి మంచి ఆఫర్స్ అయితే వస్తూ ఉన్నాయి, సేల్ కూడా నడుస్తూ ఉంది కదా ఇప్పుడు. కాబట్టి యాక్టివ్గా ఉండండి. అలాగే మన సెకండ్ ఛానల్ కూడా ఉంది, దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఉంచుకోండి. అందులో షార్ట్ వీడియోస్ అయ్యి వస్తాయి. ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా మీకు షార్ట్ రూపంలో అయితే వస్తాయి. ఇంకా ఈ వీడియో మీద ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. వీడియోని ఇస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.